అండి. బాగున్నారా? నా రొటీన్ డే ఇలా ఉంటుంది అని ఒక పూట మాత్రమే వీడియోలో చూపించానండి. తర్వాత నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటుంది అనేది పార్ట్ 2లో చూపిస్తానన్నాను కదా! ఇదేనండి ఆ పార్ట్ 2 వీడియో. మాకు పంచాయతీ వాళ్ళు మొక్కలు పంచి పెడుతున్నారని తెచ్చుకోవడానికి వెళ్ళామండి. రేగంటి ఎర్రదేనా? ఎర్రదే కానీ తెల్లగా ఉంటాయి పూలు. ఎర్ర తెల్ల పూల అయ్యి సీతాఫలం ఇంకేమున్నాయే? అవును ముద్దయి చిన్న నూరు వరాలు ముద్దగా పోతాయి. మరి పింకో వైటో రెడ్డో తెలియదు కానీ అన్నీ ఉంటాయా? లేని మొక్కలు ఉన్న వాటిలో లేని కలర్స్ ఉన్న మొక్కలు చూసుకుంటున్నాను. సీతాఫలాలు మా పల్లెటూళ్ళలో కరువేంటండి బాబు, కంచికి ఉంటూనే ఉంటాయి. వాటినైతే మాత్రం ఎవ్వరం తీసుకోలేదండి. ఆ తాతయ్యకి 2 తీసేనే, ఇంకేం తీయను. గుత్తి పూలతో ఒకటి తీసేసుకుంటానండి. అన్నీ ఏంటో ఉన్న మొక్కలు ఉన్న కలర్సే ఉన్నాయండి. ఆ మందారం అన్నీ ఉన్నాయి. స్టార్స్ అంటారు చూడండి, వైట్ కలర్లో పోస్తే ఇప్పుడు తీసాను నేను చేతికి. ఆ మొక్కలు మాత్రం నేను 2 తీసుకున్నానండి. ఇంటికి వచ్చేసి 5 మొక్కలు. మా తాతయ్య లేదు, తనకి నేను సెలెక్ట్ చేశాను, నాకు నేను సెలెక్ట్ చేశాను. అదొకటి 3 ఎర్ర పూలు ఉన్నాయి చూడమ్మా, అలాంటివి మొత్తం ఇంటింటికి 5 అండి. మనం ఉన్నా లేకపోయినా మనకి రావాల్సిన 5 మొక్కలు మన గుమ్మం దగ్గర పెట్టేస్తారు. ఉంటే ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 2 ఒక రకం 2 ఒక రకం మొక్కలు. ఇంకొకటేమో మందారం లేని రంగు ఏమైనా పోయొచ్చేమోనని కాన్ఫిడెంట్తో తీసేసుకున్నానండి. మొత్తం 5. ఇప్పుడు మాత్రం ఇంటి దగ్గర కొంచెం వాతావరణం తెరిపించినట్టుగా అనిపించిందండి. సో అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పని పెట్టుకున్నాం అనమాట. ఎక్కువ మేము మసలేది ఈ షెడ్ కిందే కాబట్టి వారానికి ఒకసారైనా ఇలా చేసేసుకోవాలండి. అప్పుడు కొంచెం నీట్గా దుబ్బ అలా ఏమీ రాకుండా చక్కపచ్చగా ఉంటుందండి. చేతితో చిమ్మేయచ్చు, కాకపోతే చీపురుతో ఇలా చేయడం వల్ల బాగా నేలకి అనేది అతుతుంది. ప్లస్ దాంతోపాటు వెంటనే ఆరిపోతుందండి. మిషన్ దగ్గర మాత్రం మిషన్ మీద చుక్క పడకుండా చాలా జాగ్రత్తగా వేసుకుంటానండి. మొత్తం ఇదిగోండి చూసారా, ఒకవైపు నుంచి వేసుకొని ఇంకొక వైపుకి వెళ్తుంటే ఒకవైపు వేసింది ఆరిపోయింది. ఇలా చీపురుతో పాముతూ చేస్తే నేలంతా సమానంగా పచ్చగా పడుతుందండి. భలే తెరిపించేసింది. వేసేసుకుందామా అని వేసేసాను కదా, వేసిన వెంటనే ఇలా నల్లగా కమ్ముకొచ్చేసిందండి పైనుంచి. లైట్గా ఆరింది కదండి, ముగ్గు గొట్టంతో ముగ్గు పెడదామని నేను మరింత ఎక్కువ ముగ్గు తీసుకుంటున్నాను. ముగ్గును మాత్రం మల్లెపూలు లాంటి తెల్లని ముగ్గు అని మాకు ట్రక్ ఆటోలో వస్తుందండి. అట్ట ముక్కలో ఇనుమో లేకపోతే డబ్బాకి 20 రూపాయలు ఇస్తేనో ఒక డబ్బాడు ముగ్గు పోస్తాడు. స్టోర్ బియ్యం ఉంటాయి కదండి రేషన్వి, అవి కడిగేసి ఎలా అంటే ఒక 5 కేజీలు ముగ్గు కొనుక్కుంటే ఒక 3 కేజీల వరకు బియ్యం కడిగి మెత్తగా పిండి పట్టించేసి కలిపేసుకుంటామండి. అలా ముగ్గులో బియ్య పిండి కలుపుకుంటే ముగ్గు పోత అనేది బాగా వస్తుందండి. చక్కగా మనం ఎలా తిప్పితే అలా తిరిగిపోతుంది అనమాట. దాంతోపాటు ముగ్గు కూడా భలే తెల్లగా కనిపిస్తుందండి. జల్లుమంటూ జారుతుంది మన చేతిలో నుంచి. ముగ్గుటం నిండా ముగ్గు నింపేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ముగ్గు ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట. ఈ ముగ్గొట్టంతో ఇలా లాగడం మూల తొందరగా అయిపోతుంది నాకు. ముగ్గు కూడా అసలు చాలా మింగేస్తుందండి. అంటే ఎక్కువ పూత ఉంటుంది కదండి ముగ్గొట్టానికి, అందువల్ల ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా వేసి అలా చూస్తానండి నేను. చక్కగా ఏంటో పండగ ఏమీ రాదు, కానీ పండగ వచ్చేసినంత కళగా ఉంటుందండి గుమ్మానికి. కింద బాగా సమానంగా ఉండే గచ్చు అయితే ఏమో కానీ ఇది గచ్చు కాదు కదా, మట్టితో చదును చేసింది కదండి, ఎత్తు పల్లాలుగా ఉంటుంది. సో అలా ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ముగ్గొట్టం ఇలా ఎత్తు పల్లాల కింద బ్రేక్ అవుతూ ఉంటుంది. మన దూరం నుంచి చేస్తే అదంతా ఏం కనిపించదండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ పట్టింది అని తెలుస్తుంది. కల్లాపు వేసేదాకా వేయనిచ్చి 4 వైపులా నల్లగా కమ్మేసిందండి. ఇప్పుడు సర్లే కొంచెం ఆరింది కదా ముగ్గు పెట్టేద్దామని ముగ్గు పెట్టేసిన తర్వాత ఇలా ఎర్రగా ఉందండి ఎండ. చూసారా, అసలు ఈ ఎండ మాత్రం ఒక 1 అవర్ ఉంటే నేను వేసిన కల్లాపు ఉంటుంది చూడండి, పూర్తిగా కంప్లీట్గా ఆరిపోతుందండి.
నాలుగు వైపున బోర్డర్ని ఆ మధ్యలో చిన్నగా ఒకవైపు ముగ్గుని వేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని వెంటనే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. లేకపోతే పేడలో ఉన్న ఊక మట్టి ఆ బెజ్జాల్లో పట్టేసి నెక్స్ట్ టైం మనం ముగ్గు పెట్టినప్పుడు పూత అనేది నీట్గా రాదండి. టైం 9:30 to 10 మధ్యలో అయిందండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి డైలీ పూజ చేసుకుంటాను కదా, అక్కడ కూర్చోవాలి. ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను ఇక్కడ కూర్చుంటానండి. పూజ కంప్లీట్ అండి. నేను అన్నాను కదా 1 అవర్ ఉంటే ఆరిపోతుందని, 1 అవర్ ఉండేలా ఉందండి ఈ ఎండ. నేను ఇందాక పెట్టుకున్న ముగ్గులు ఇప్పుడు చూపిస్తాను ముగ్గు. ఇది ముగ్గొట్టంతోనే లాగేశానండి. భలే నిండుగా ఉంది కదా. యువతల వైపేమో మంచం, ఇక అవన్నీ అడ్డుగా ఉన్నాయి అని చెప్పేసి సింపుల్గా చేత్తో 2 గీతలు అలా డిజైన్లో వేసేసాను. నా మిషన్ దగ్గర మాత్రం ఈరోజు మిషన్ ఎక్కే పని లేదు కాబట్టి దీపాలతో ఇలా దీపారాధన చేసేసానండి. ఒకసారి గుమ్మం అంతా చూపిస్తానండి. అస్సలు కళ్ళాపు వేసిన తర్వాత ఇలా ముగ్గు గొట్టంతో ముగ్గు పోసి ఆరిన తర్వాత చూస్తే ఉంటుందండి. అసలు పచ్చ చీర మీద వైట్ కలర్ డిజైన్లా అనిపిస్తుందండి. ఏ గచ్చు పనికిరాదండి, అంత స్మూత్గా ఉంటుంది. గుమ్మం కూడా నిండుగా ఉంటుంది. ఈరోజు ఒక పని చేయాలండి నేను. ఒక 15 రోజులకు ముందు ఆవు పేడ చెరువు దగ్గర నుంచి తెచ్చిన నల్ల మట్టిని ఈ టబ్లో ఊరబెట్టేశానండి. అలా ఊరబెట్టడం వల్ల మట్టికి అనేది కొంచెం బలం వస్తుందంట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఇంకా ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇప్పుడు నేను కలువదుంపలు నీళ్ళలో పెడితే ఇలా మొలకలు వచ్చినాయండి. అవి తీసి ఆ మట్టిలో ఇలా గుచ్చాలన్నమాట. అవి విడట్లేదని చెప్పి ఇంకా కుచ్చుపల్లంగా పెట్టేసి మట్టిలోకి బాగా ఒత్తేసానండి. అలా దుంపల్ని మట్టిలో ఒత్తేసిన తర్వాత టబ్బు నిండా వాటర్ పోయాలండి. ఎలా అంటే దుంపలకి డైరెక్ట్గా వాటర్ తగలకుండా చెయ్యి అడ్డు పెట్టి పోసుకోవాలి. అసలు అంతకుముందు తయారు చేసిన టబ్బండి. వర్షానికి ఆకులు మొత్తం అలా ఒళ్ళిపోయినట్టు అయిపోయాయి. మళ్ళీ రీగ్రోతింగ్ బాగానే అవుతుంది. టైం వచ్చేసి 12:30 దాటేసిందండి. అమ్మ భోంచేసేస్తున్నారు, నేను కూడా ఇంకా భోంచేసేయాలి. ఈరోజు కూర వచ్చేసి ఆనపకాయ పులుసండి. ఆ పెద్ద ముద్ద నాకే. భోంచేసేసిన తర్వాత అండి ఇది. ఈరోజు మిషన్ ఎక్కే పని లేదు కదా, అందుకని ఈ పని పెట్టుకున్నాను. ఏంటంటే నేను రీసెంట్గా ఈ టాప్ తీసుకున్నాను. నెక్కి మాత్రం ఇలా సింపుల్గా వర్క్ ఇచ్చేసారండి, సెల్ఫ్ వర్క్. హ్యాండ్స్ మాత్రం అసలు ఏ డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్గా ఇచ్చేసారు. హ్యాండ్స్కి కూడా చిన్నది ఇచ్చుంటే బాగుండు అని, సర్లే వాళ్ళు ఇవ్వకపోతేనే మనం వర్క్ చేసేసుకోవచ్చు అని నేను మొన్న అశ్వారావుపేట వెళ్ళాను కదండి ఫస్ట్ వ్లాగ్ చేసినప్పుడు. ఆ రోజు దీనికి మ్యాచింగ్ దారం తెచ్చుకున్నాను. దాంతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేస్తున్నానండి. నాకు కొంచెం హ్యాండ్ ఎంబ్రాయిడరీ టచ్ కూడా ఉందండి. 3 పేటలు దారం ఎక్కించుకున్నాను, 6 పేటలు అయింది. గోల్డ్ కలరు చమ్కీ ఉంది నా దగ్గర. ఆ చమ్కీని అక్కడక్కడ వేస్తూ ఇలా కాడకుట్టు కుట్టుకుంటున్నానండి. హ్యాండ్కి ఎడ్జ్ మొత్తం ఇలా కుట్టేసుకున్నాను. దీనికి పక్కనే కొంచెం డిస్టెన్స్లో సేమ్ ఇలానే ఇంకొక లైన్ వేసేసుకున్నానండి. అదిగోండి అలా చమ్కీ మాత్రం అక్కడక్కడ మాత్రమే వేశాను. మధ్యలోని టాప్కి స్టార్స్లా ఉన్నాయండి అక్కడక్కడ. ఆ స్టార్స్ని ఇక్కడ కుట్టి మధ్యలో ఒక చమ్కీ వేద్దామని డిజైన్ అయితే చేశాను. స్టార్స్ పక్క పక్కన ఇలా వస్తాయి అనమాట. ఫైనల్లీ కుట్టేసిన తర్వాత ఇలా ఉందండి. నచ్చిందా మీకు? నాకైతే ఆ టాప్కి సెట్ అయ్యేలా ఉందండి డిజైన్ అనేది. ఒకసారి 2 చేతులు పక్కపక్కనే పెట్టుకుని చూద్దామండి. బాగానే ఉందిలేండి. అంత ఆలోచన ఎందుకండి నా బుర్రకి. ఒక్కసారి టాప్ మీద పెట్టి చూసేసుకుంటాను. బాగానే ఉండమేంటండి బాబు, రెడీమేడ్లా వచ్చేసినట్టు సెట్ అయిపోయింది. నేను అంతేనండి, అది బాగుందా బాగాలేదా అని ఒక 10 సార్లైనా చూసేసుకుంటాను. ఫైనల్లీ టాప్కి మాత్రం నేను చేసిన వరకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. బయటకు వెళ్ళి చూస్తే వాతావరణం మళ్ళీ నల్లగా కమ్మేసింది. బట్టలు చూస్తే సగం సగం ఆరాయండి. నాకు మాత్రం నిద్ర ఫుల్గా వచ్చేస్తుందండి. బట్టలు తీసేసి షెడ్ కింద ఇలా వేద్దామా. మాకు తీగలు కూడా వర్షం వస్తే ఇబ్బంది ఏం లేదండి. ఒక 3 రోజులకి సరిపడా బట్టలన్నీ ఒకరోజు ఉతికేసినా ఇలా తీగల మీద ఆరేసుకొని అన్ని తీగలు కట్టేసుకున్నాం షెడ్లోను.
చిన్న కునుకు అంటారు కదండీ! ఆఫ్టర్‌నూన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెయ్యాలి. అమ్మకి చెప్పేసి ఇంకా ఒక చిన్న కునుకు వేసేద్దామని వచ్చేసానండి. చాలా సేపు అయిపోయిందని అమ్మ వచ్చేసి లేపేశారండి. అమ్మ లేపారు అంటే టీ రెడీగా ఉంటుంది నాకు. ఇలా ఆఫ్టర్‌నూన్ టీ మాత్రం అమ్మే పెడతారు. ఇది వేసేసాక కొంచెం ఒక రౌండ్ ఇటు ఒకటి వేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అండి పనులు. పొద్దున్న అన్నారండి డాడీ, "నువ్వేసిన ప్యాషన్ ఫ్రూట్ మొత్తం ఎక్కడికక్కడ పువ్వులు పూత వచ్చేసిందని." ఇప్పుడు గుర్తొచ్చి వచ్చాను అందులోకి. పూతేంటో పట్టుకుంటే బాగా వడిలిపోయిన పూతండి. అది రాలిపోతుంది. పూత రాలకుండా ఉండే మందుంటది కదా! అది కొట్టేసుకుంటే సరిపోతుందండి. అసలు చెట్టు నిండా ఆకులే రొట్టెలా పెరిగిపోతుంది. ఇది మగ మొక్కో ఏంటో అనుకున్నాను నేను తెచ్చి. అలా పూత రాకపోతేనండి ఫైనల్లీ దీనికంటూ ఒక టైం ఉంటుంది కదా! అది నా బుర్రకి తెలియలేదు. ఫైనల్లీ చెట్టంతా ఇలా పూతతో ఉందండి. ఈ కాడ నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రేపు ఆ టైంకి ఇవి ఇంకొంచెం ఫ్లవర్‌లా విచ్చుకుంటాయి. అమ్మకి చెప్తున్నానండి. ఇవి కౌరవులు, ఇవి పాండవులు అనే పువ్వులో చూపిచ్చి, "ఇక నువ్వు వింటే భలే చెప్పేస్తావులే" అంటున్నారు. ఈ పక్కనే రామ సీతాఫలం అది కూడా పూత స్టార్ట్ అయిపోయిందండి. ఇక ఇయర్ ఇవి కూడా ఫ్రూట్స్ వచ్చేస్తాయి మనకి. అక్కడ కొంచెం ఉందండి పూత. ఈ మొక్క నేను ఒక 2 అంగుళాల మొక్కని తెచ్చి వేశానండి రామ సీతాఫలాన్ని. అది ఇప్పటికి పూత స్టేజ్‌కయింది. ఇక్కడ నేను పామాయిల్ మొక్కలు తీసేసిన తర్వాత కొన్ని ప్యాకెట్లు ఉన్నాయని చెప్పాను కదా! మట్టి ప్యాకెట్లు. వీటిలో మాత్రం డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ కొన్ని వేశాను మొక్కలు. కొంచెం గ్రోత్ అవుతున్నాయి. అవి తీసుకొచ్చి ప్యాకెట్‌లో పెట్టేసుకోవాలి. ఇవి చూస్తే ఇవి నేనే వేశానండి గోంగూర మొక్కలు కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు. వర్షానికి అవన్నీ పాడైపోయాయి గానీ, ఇవి మాత్రం భలే స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. కోసేయాలి దీన్ని కూడా. మాకు తెలియకుండా మా గోంగూర మొత్తం ఎవరో కోసేసారండి. మీకు చూపిస్తాను. అగోండి కాడలు చూసారా కోసేసినట్టున్నాయి. చక్కగా ఏ కొడవలో లేకపోతే చాకో తెచ్చి భలే కోసేసుకొని వెళ్ళిపోయారు. అసలు అడగకుండా అలా ఎలా కోసేస్తారో ఆ కోసేసిన దాన్ని వండుకొని తినేస్తారు. జనం అంటే వాళ్ళండి. ఇంకా 4:30 అలా అయిపోయింది టైము. ఇంకొంచెం తుడుచుడు, తోముడు అవన్నీ పనులు స్టార్ట్ అయిపోయాయండి. ఇక అమ్మ ఈరోజు చీపురు పట్టేసుకున్నారు. అలా అలా ఏం పంచుకోమండి పనులు. ఇక అమ్మ తుడవాలి అనుకుంటే అలా చీపురు పట్టుకుంటే నేను వేరే పనికి వెళ్ళిపోతాననమాట. బట్టలండి. బట్టలు మాత్రం ఎప్పుడు తీసినయి అప్పుడు మడత పెట్టుకుంటే చక్కగా చెక్క పేడుల్లాగా వచ్చేస్తాయండి మడత అనేది. ఇక మనం లోపల తుడిచేస్తాము ఒకవైపున. లోపలంతా తుక్కు అలా ఏమీ ఉండదండి. ఓన్లీ ఉంటే దుమ్మో, దుబ్బో ఉంటది. పొద్దున్నుంచి వాతావరణం మబ్బు పట్టినట్టు కొంచెం సేపు ఎండ అటు ఇటుగా ఉందండి. వర్షం చినుకు గూడా పడలేదు. అయినా గానీ బట్టలు మొత్తం ఆరలేదండి. ఇలా ఎలాస్టిక్ కొంచెం మందంగా ఉన్న ప్లేస్‌లుంటాయి కదా! అవి ఎంతో కొంత చెమ్మ తగులుతూనే ఉంటాయి. అలాంటివన్నీ మాత్రం షెడ్ కింద తీగల మీద వేసేసుకుంటాము. స్కూల్లో మనకి 12:30 to 1కి లంచ్ బ్రేక్‌కి బెల్ ఎలా కొడతారో 5కి ఇవి బెల్ కొట్టకుండా వచ్చేస్తాయండి నూకలు తినడానికి. దాని చేయి పట్టుకు కొరిసేయండి. కురికేయండి దాని చెయ్య. దెబ్బకి కోళ్ళన్నీ ఎగిరిపోయినాయి. బట్టలు మడత పెట్టేశాను కదండి, ఎవరివి వాళ్ళకి సర్దేయాలి. తీసిన వెంటనే ఇలా మడత పెట్టేసుకుంటే మడతలు అనేవి చక్కగా నీట్‌గా వస్తాయండి. ఆ గ్రైండర్ పోయిద్ది ఇప్పుడు. ఒక పక్కనే ఒక జాజులది పొదుందండి చాలా పెద్దది. కాకపోతే పొదలా ఉంటుందని కోసేయడం మూల తక్కువ జాజులే పూస్తున్నాయండి. ఒక పిన్నీసుడు అలా అవుతాయి. మా అమ్మకి అసలు ఏ పువ్వు ఇష్టం ఉండదండి. ఇష్టమా అంటే పెట్టుకోవాలి అంటే ఎప్పుడన్నా గులాబీ పువ్వు పెట్టుకుంటారు. ఈ జాజులు ఉన్నాయి. ఈ జాజులు అంటే అమ్మకి ఇష్టం అంటండి. ఒక పిన్నీసుడు అలా అవుతాయండి. ఆ పిన్నీసుడు పూలు ఇస్తే చూడండి ఎలా గుచ్చుకుంటుందో. ఇటు ఒకసారి
పోతుంది ఇది. దీంట్లో బాంబు ఉంది. అమ్మో బాంబ్ డామ్ అంటుంది. డామ్ ఇందులో ముగ్గు పోసి ఇచ్చేంత వరకు నాతో సర్కస్ చేసేసిందండి. ఇక ముగ్గు పోసిన తర్వాత పొద్దున్న నేను పెట్టాను కదండి ముగ్గు, దానితో చేస్తుంది సర్కస్. ఏందండి ముగ్గుట్టం పని. ఇప్పుడైతే ఇక పొద్దున్న తోమేసుకున్న అంట్లుంటాయి చూడండి, అవి రుద్దేసుకోవాలి. ముందు వీడియోలో చెప్పాను కదండి, పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట నీళ్ళు వస్తాయని. సాయంత్రం వచ్చేస్తున్నాయండి నీళ్ళు. గంట రావచ్చు, 3/4 గంట రావచ్చు, అరగంట రావచ్చు. ఈ 4 మాత్రమే ఉన్నాయండి మంచినీళ్ళు పట్టడానికి. డ్రమ్ము నిండిన తర్వాత మంచినీళ్ళు పెట్టేసుకోవడమే. ఈలోపు జాయిగా నేను అంట్లు కూడా పెట్టేశాను. పొద్దున్న మీద కొంచెం తక్కువ ఉంటుందండి సాయంత్రం మాకు పని. బట్టలు తప్ప అంట్లు కూడా కొన్ని తగ్గుతాయిలేండి. నీళ్ళు సాయంత్రానికి కూడా పొద్దున్నే పోసేసుకోవాలన్నాను కదండి, పొద్దున్న పోసిన నీళ్ళు అనమాట. నీళ్ళు రాకముందు అంటించేసాం పొయ్య. అస్సలు హీటరు గ్లీజర్ ఏ మూల పనిచేయదండి ఈ పుల్లల పొయ్యి మీద నీళ్ళకి. మనం స్నానం చేసిన తర్వాత కూడా అంత రిఫ్రెషింగ్గా ఉంటామండి. మా ఇంట్లో అసలు హీటరే లేదండి. అసలు హీటరు అన్న మాట వినడం, ఎక్కడికన్నా వెళ్తే ఎవరింటి దగ్గరన్నా హీటర్ వాటర్తో చేయడం, కానీ మా ఇంటి దగ్గర మాత్రం సమ్మర్ ఉంటుంది కదా, అప్పుడు కొన్ని రోజులు తప్పనిచ్చి కనుమ అన్ని రోజులు ఈ పుల్లల పొయ్యి మీద నీళ్ళేనండి. ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడితే ఊరుకుంటారా సంచి? ఓయ్ మంచినీళ్ళు తాతావా? మంచినీళ్ళు అమ్మో నడు. ఎత్తుకోనా? అమ్మే వాళ్ళ ముందు దీని ముందు వాళ్ళని రెండు పీకేస్తే పంచాయతీ క్లోజ్ అయిపోయిందండి. మళ్ళీ మింగిల్ అయిపోయారు, ఆడుకుంటారు. పిల్లల పంచాయతీలు తీర్చడం చాలా ఈజీ ఉంది. ఇప్పుడు స్లోగా చెప్తాను. చూసారా పిచ్చిక గుళ్ళాట్లండి. చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ అలా గుర్తొచ్చేస్తున్నాయి. పిచ్చికి గుడి అయిపోయింది. అందులో ఏముందో చూస్తున్నారు వాళ్ళు. సాయంత్రం ఒక 1 అవర్ అలా ఉంటుందండి ఫ్రీ టైం అనమాట. అంటే రోజు నాకు ఇలా ఏమీ ఉండదండి. రోజుకి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఈరోజు ఇలా ఉంది, అంతకు ముందు రోజు వ్లాగ్ పెట్టాను కదండి, ఆ రోజు అలా ఉందన్నమాట. ఈరోజు సాయంత్రం మాత్రం బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. అది దమ్ బిర్యానీ అండి. కుక్కర్లో కొంచెం చికెన్ వేసేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొంచెం వాటరు పోసి ఇలా చేసేసి సమానంగా పరిచేసండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తాను. మాకు ఇది బొండం కోడి అంటామండి. ఆ చికెన్ అనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. డే అనేది అదే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, నైట్ పడుకునే వరకు ఈరోజు ఇలా గడిచిందండి. వీడియో మొత్తం చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.